యాక్చువల్ గా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ముందుకు వచ్చేటప్పుడు కానీ ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు కానీ ప్రజలకి నిజాలు తెలియజేస్తాం అనే పద్ధతి నాయకులు మెయింటైన్ చేయాలి. వైసీపీ విషయంలో ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. చెప్పిందే పదే పదే చేయడం, దారి మళ్లించడం, విషయాన్ని దారి మళ్లించడం, అటు ఇటు తిరిగి అబద్ధాలని నిజం చేయాలని ప్రయత్నించడం తప్పిస్తే వైసీపీ నాయకుల వింత ప్రవర్తన ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక అమరావతి విషయానికి వస్తే అమరావతిని నిర్వీర్యం చేయాలి. రైతులందరినీ రోడ్ల మీద నిలబెట్టాలి. రాజధానిగా అమరావతి వద్దు. ఇదే వైసీపీ విధానం. ఒళ్ళు కాల్చి ఆయింట్మెంట్ పోయడం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానమే ఉంటది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళింది లేదు, వాళ్ళ పరామర్శించింది లేదు. పోనీ ఆయన అనుకున్న 3 రాజధానుల్లో ఒక్క రాయి కూడా పెట్టిన పరిస్థితి లేదు. నాది మూడు మూడు రాజధానులు కావాలి, 30 భవనాలు కావాలని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి దేన్ని సాధించలేకపోయాడు అనేది పూర్తిగా చూసిన విషయమే. ఎంతసేపటికి కక్షపూరితంగా గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పనులను ఆపేయాలి అనే విధంగానే వీళ్ళ ధోరణి ఉంది. ఇక ఇదే విషయాన్ని మీరు శాసనసభలో కూడా చర్చించవచ్చు. మీరున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు మన మీడియా ముందర ఏం మాట్లాడుతున్న వాళ్ళందరూ కానీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు. అసెంబ్లీ సమయం చాలా విలువైంది. ప్రజల్ని మీరు డబ్బులతో మభ్యపెట్టారో లేకపోతే మరో రకంగా వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నమ్మని నిజాలు చెప్పి వాళ్ళందరినీ ఏదైనా మోసపుచ్చారేమో తెలియదు. కానీ మొత్తానికి మిమ్మల్ని నమ్మి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి ఓటేసి గెలిపించిన ప్రజలకి మీరు మొండి చేయి చూపిస్తున్నారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే శాసనసభలో కూర్చొని ప్రజల పక్షాన నిలబడి ఒక మన ఈ వ్యవస్థలో ఏదైనా తప్పులుంటే ఎత్తి చూపాలే గాని సంతకాలు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక చోటుకు చేర్చి రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగించాలి, మా నియోజకవర్గంలో ఏమేమి అమెండ్మెంట్ తీసుకురావాలి అనేది మర్చిపోయి అదేదో గెస్ట్ హౌస్ అన్నట్టు సంతకం పెడితే డబ్బులు తీసుకొని నిజంగా ఆయన అన్నట్లు మీకు పోట్లు గడవట్లేదా సార్, తిన్నది సరిపోలేదా, లేకపోతే మరింత దోచుకోవాలనుకుంటున్నారా, దాని గురించి మిమ్మల్ని ఆన్సర్లు అడిగితే అటు ఇటు డైవర్ట్ చేస్తారేంటి? నిజంగా శాసనసభ సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని మీరు ఇప్పుడు ఏవైతే తప్పులు చెప్పారో ఆ తప్పులని శాసనసభలో మీరు మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడండి, ఖండించండి. రైతులు జరిగే అన్యాయాన్ని, అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండి. అది మానేసి ఎవరు మీరు అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టి డబ్బులు తీసుకోవడం ఎక్కడి వరకు కరెక్ట్ అండి? కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆ దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు అసెంబ్లీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ టైప్ లో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. చెప్పిన దాన్నే మళ్ళా చెప్పడం, తప్పుడు మాటలు మళ్ళా చెప్పడం, ఏది అడిగితే దాన్ని తిప్పించి మాట్లాడడం అలవాటు అయిపోయింది. అమరావతి రాజధాని విషయంలో మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వింత ధోరణి ఎదురవుతుంది. ఏదైతే గత ప్రభుత్వాలు నిర్మించున్నాయో అది వాళ్ళ సొంత డబ్బుల్లో నుంచి లేదు. అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రంలో ఒక ప్రఖ్యాతిగాంచిన రాజధాని ఏర్పడుతుందని ఇచ్చారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మెచ్చి ఎవరు ఇలేదండి. వాళ్ళ నమ్మకాన్ని మీరు నాశనం చేశారు. గత 5 సంవత్సరాల్లో అన్నదాత రైతు దేశ రాష్ట్రం బాగుపడుతుందని ఇచ్చిన పాపానికి ఎంత శోభ పెట్టారో మనం అందరం కూడా చూసాము. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా అసలు ఎగ్గొట్టి అసలు ప్రజల పైన మీరు నిబద్ధత లేదనేది అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ రాజ్యాంగంలో ఒక అమెండ్మెంట్ తీసుకురావాలి. ఇటువంటి చేష్టలు చేసేవాడిని గెలిచి ఒక శాసనసభలో గెలిచి మన అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టిన వాళ్ళని, ఎక్కువ శాతం ఎగ్గొట్టిన వాడిని ఈ రోజు ఎగ్జామ్స్ రాసేటప్పుడు 70% 60% హాజరు లేకపోతే ఎట్లా డీబార్ చేస్తున్నారో అట్లా రాబోయే రోజుల్లో వీళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడానికి అనర్హులు అని ప్రకటిస్తే తప్ప ఈ చర్య మారదు. మంచి గాని చెడు గాని ముందు కూర్చోబెట్టుకోవాలి. మీరు చెప్పినట్లు ఇక్కడ కిరాతక పరిస్థితులు అయితే లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిపించినప్పుడు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి చుట్టుపక్కల వాళ్ళని ఎట్టా ఆట పట్టించారో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ రోజుకు కూడా మా భాష, మా ప్రవర్తన కట్టుబడి ఉంది, కొన్ని నియమాలకు కట్టుబడి ఉంది. ఏదైతే మేము సాధించాలనుకున్నామో, ప్రజలకు సేవ చేయాలనుకున్నామో, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన అధికారాన్ని ఈజీగా తీసుకురాలేదు. ఎంత నమ్మకాన్ని ప్రజలు ఇచ్చారో ఆ నమ్మకానికి కట్టుబడి మేము ఈ రోజు ప్రజా సేవ చేస్తున్నాం. ప్రజా సేవ చేయడానికే మనం రాజకీయాల్లోకి వచ్చామని చెప్పి మా కూటమి నాయకులు స్పష్టంగా తెలుస్తున్నారు.
మీరు కేవలం ఈ డబ్బును ఎంజాయ్ చేయడానికి, ఏదో ఒక డబ్బు ఉందని చెప్పి ఆ డబ్బును తీసుకోవడానికి, అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడానికి, ఈ రోజు ప్రజలు అనుభవిస్తున్న సుపరిపాలనని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారే గాని మళ్ళా వచ్చేది ఎక్కడికి సార్? మీరు మళ్ళా వచ్చేది ఎక్కడికి? గెలిచిన నియోజకవర్గాల్లో సమస్యలు అసెంబ్లీలో చర్చించండి, వాళ్ళకి సేవ చేయండి. మరింత సేవ చేసి ఈసారైనా నమ్మకాన్ని మనం గైకొందాం అనుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడాలు, ఈ అసెంబ్లీకి హాజరైనట్టు సంతకాలు పెట్టి ఎక్కొట్టి పోవడాలు, ఇవన్నీ కరెక్ట్ కాదండి. ప్రజలు గతంలో లాగలేరు. పాలనలో ఎవరున్నా కూడా వాళ్ళని పరిపాలించుకున్నామని మంచి పరిపాలన చేయకపోతే ప్రజలకు అందుబాటులో ఉండకపోతే ఆ అసెంబ్లీ తాలూకు సమస్యలు మీరు నిర్వర్తించకపోతే మిమ్మల్ని ఇంటికి వచ్చే రాజ్యాంగంలో లేనిపోని సాకులు చెప్పి 50% పైన కాలం అసెంబ్లీలో హాజరు కాని వాళ్ళని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి. రాబోయే రోజుల్లో లీడర్స్ గా ఎన్నికయ్యే అర్హతని, నైతిక అర్హతని నేను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అత్యధిక మెజారిటీతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నేను గత 40 ఏళ్లలో చూడని ఒక అంశాన్ని ప్రత్యక్షంగా సమస్యని అనుకోవడం, ఆ సమస్యని ఏ మూలాల దాకా వెళ్ళాలో అక్కడ దాకా తీసుకొని గంటల్లో, రోజుల్లో, నెలల్లో సమస్యను పరిష్కరించి ఆయా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని హక్కును చేర్చుకుంటున్నారు. మీరేందిరా అంటే ఆ గెలిచిన నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండకపోక ఆ సమస్యల్ని అసెంబ్లీలో చర్చించాలన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎన్ని సంవత్సరాలు చేస్తే వస్తుందండి మీకు ఈ అనుభవం? పని చేయకుండా డబ్బులు తీసుకోవాలన్న నీతి ఎవరు నేర్పించారు? శాసనసభకి, అసెంబ్లీకి హాజరు మీ స్వార్థం అర్థమవుతుంది. ప్రజలకి సేవ చేయడానికి రాలేదు, మీ విలాసం తీర్చుకోవడానికి. సంబంధం లేని విషయాలు ఎందుకండి? సంబంధం లేని విషయాలు మసూదన్ రెడ్డి గారు సంబంధం లేని విషయాలు ఎందుకు? ఒక్క రిలవెంట్ విషయం మాట్లాడలా. మీ మాటలు ఎవరు నమ్మేది లేదు సార్. మసూదన్ రెడ్డి గారు మీ మాటలు నమ్మేది లేదు. ఈ రోజు లైవ్ ప్రత్యక్షంగా చూస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానం చెప్పకపోగా డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు చేసుకున్నారు. అడిగిన దానికి సమాధానం ఏంటి? మీరు రాకుండా సంతకాలు పెట్టి చెప్పండి. ఈ గడిచిన 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? కిషోర్ గారు ఒక నిమిషం. కిషోర్ గారు మీ చక్కగా మాట్లాడారు. రెండోది ఏంటంటే వీరి మీద చర్యలు అనే దానికి పక్కన పెడితే మోరల్గా 175 అవుట్ ఆఫ్ 175 జగన్మోహన్ రెడ్డి గారు కాల్ఫర్ చేశారు. కానీ ఇండైరెక్ట్గా 11 కూడా ఇప్పుడు మీరే వాళ్ళ ఆ నియోజకవర్గాల తరపున అసెంబ్లీలో మీరే ప్రశ్నలు వేసుకొని మీరే సమాధానాలు చెప్పుకుంటున్నారు. కాబట్టి అనధికారికంగా 11 నియోజకవర్గాల్లో కూడా మీరే రిప్రజెంట్ చేస్తున్నట్టు. కాబట్టి 175 అవుట్ ఆఫ్ 175 ప్రస్తుతం కూటమి ఆల్మోస్ట్ అనుభవిస్తున్నట్టుగానే లెక్క. రైట్, కరెక్ట్ గా చెప్పారు కృష్ణానీల్ గారు. మరి అంతే కదా సార్, చప్పట్లు కొట్టి ఉపయోగం లేదు. మీరు అవకాశం ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు ఇప్పుడు ఆ 11 మంది చెప్పుకోండి, ఒక నిమిషం. మీరే ఉద్దేశంతో చప్పట్లు కొట్టినా మీరే అవకాశం కల్పించారు. ఏంటది? ఆ 11 నియోజకవర్గాల ప్రజలు అన్యాయం కాకూడదు కాబట్టి ఆ 11 నియోజకవర్గాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు అధికార పక్షం అసెంబ్లీలో లేవనెత్తింది కాబట్టి ఆ నియోజకవర్గాల్లో కూడా నైతిక విజయం సాధించినట్టే. సార్ కృష్ణానీల్ గారు 100%.